కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వివరించడంతో మంచి స్పందన వస్తోందని చంద్రయానగుట్ట కాంగ్రెస్ అభ్యర్థి బోయ నాగేష్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాతబస్తీ చంద్రయానగుట్ట నియోజకవర్గంలోని లలితాబాగ్ డివిజన్లోని నరహరినగర్, మల్లికార్జున నగర్ ప్రాంతంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాల కరపత్రాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వివరించారు. ఈ సందర్భంగా బోయ నాగేష్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఉంది. ఉపాధి లభించక నిరుద్యోగులు, విద్యార్థులు నిరాశకు గురవుతున్నారని తెలిపారు. పాత బస్తీలో 50 సంవత్సరాలుగా ఎంఐఎం పార్టీ మైనార్టీలకు ద్రోహం చేస్తోందని, ఇక్కడ అభివృద్ధి శూన్యమని అన్నారు. మేము మాసామాసి అబద్ధాలు చెప్పి ఇక్కడ రాలేదు. నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి. మీకు మీకు ఇస్తా మీకే ఇస్తా 2500 రూపాయలు మీకు మీకు. మా అమ్మకు 4000 రూపాయలు కొంచెం 2000. అంతేకాకుండా 500 రూపాయల సిలిండర్ మేము మేనిఫెస్టో తీసుకొని వచ్చినాము. అంతేకాకుండా ఆర్టీసీ బస్సు మీకు ఇస్తాం. పిల్లల చదువులకు 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. మీరు ఉస్మానియా గాంధీ హాస్పిటల్ పోకుండా 10 లక్షల రూపాయల హెల్త్ కార్డు ఇస్తున్నాం. మీరు ప్రైవేట్లో చూపించుకోనికి. ఇది మీకు భరోసా కార్డు. మేము ఆసామాసి చెప్తలేము. డైరెక్ట్ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారే ఈ కార్డు ప్రింట్ చేసిండ్రు. కర్ణాటకలో ఏదైతుందో ఇదే. కాబట్టి మీరు ఈసారి మీ తమ్ముని కోటేయండి, ఖచ్చితంగా జరుగుతాయి. నేను బోయ నాగేష్, చంద్రయానగుట్ట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఈ రోజుతోని మా యొక్క పాదయాత్ర 25వ రోజుకు చేరుకుంది. మా అయితే సోనియా గాంధీ గారు 6 స్కీములను తీసుకొని తెలంగాణకు వచ్చి అవి అమలు చేయడం జరుగుతుందో, ఈ యొక్క 6 గ్యారంటీలను తీసుకొని మేము ప్రతి ఇంటికి కూడా పోవడం జరుగుతుంది. అక్కడ మాకు స్పందన ఎట్లుందంటే, అసలు మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని తెలియక ముందుకే వాళ్ళే చెప్తున్నారు మేము కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఓటేస్తాము అని. ఇక్కడ నిన్న మైనారిటీలు కూడా చంద్రయానగుట్ట, బార్కాస్ పరిసర ప్రాంతాల్లో కూడా మేము పర్యటించడం జరిగింది. అక్కడ కూడా మైనారిటీ సోదరులు ఎంతో స్వచ్ఛందంగా ఓటు వేయడానికి ఈసారి సిద్ధంగా ఉండరు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న అతిరథ మహారథులు ఈ 2-3 రోజులలో మా స్టార్ క్యాంపెయినర్లు కావచ్చు చంద్రయానగుట్టకు వచ్చే అవకాశం ఉంది. అందులో మేము పెట్టుకున్నది ఏంటంటే, ఖచ్చితంగా ఒకసారి రాహుల్ గాంధీ గారు మా యొక్క నియోజకవర్గానికి రావాలని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. ఖచ్చితంగా స్టార్ క్యాంపెయినర్ల రాహుల్ గాంధీ గారిని తీసుకురావడానికి సుముఖంగా ఇవాళ అధిష్టానం ఉంది. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క కార్యాచరణ నడుస్తున్నట్టు మాకు కూడా సమాచారం ఉంది. మొన్న ఆల్రెడీ ఈ యొక్క రోడ్ మ్యాప్ తయారు చేయడానికి ఏఐసిసి నుంచి, టీపీసీసీ నుంచి మా పెద్దవాళ్ళు కూడా రావడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి చంద్రయానగుట్టలో మార్పు జరుగుతుంది. ఇవాళ మనం నిలబడ్డ ప్రాంతం చూసుకున్నట్టయితే గతంలో 108 సౌకర్యం ఉండొచ్చు ప్రజలకు, అదేవిధంగా బస్ సౌకర్యం ఉండొచ్చు. మేము గత 25 రోజుల నుంచి ప్రతి ఒక్క గల్లీకి, ప్రతి ఒక్క వాడకు, ప్రతి ఒక్క కాలనీకి, ప్రతి ఒక్క బస్తీలో పర్యటిస్తుంటే అక్కడ చెత్తతో కూడుకుపోయిన, అక్కడ వ్యర్థాలతో కూడుకుపోయిన మురికి నీరు అంతా రోడ్డు మీద పారుతుంది. ఇవాళ ఇక్కడ ఉన్న నాయకులు, బీఆర్ఎస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, ఎంఐఎం వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. మీరు ఏం